శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. గురుడి యొక్క రాశి మార్పు కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతోందో తెలుసుకుందాం. ముందుగా చూసుకున్నట్లయితే కనుక గ్రహ సంచారాన్ని ఈ సంవత్సరం 2026 జూన్ 2వ తేదీ నుంచి 2027 జూన్ మధ్యకాలం వరకు కూడా గురుడు మీకు 6వ ఇంట్లో సంచారం చేస్తూ ఉంటాడు. అతిచారం ఉన్నటువంటి కాలం చేత 31 అక్టోబర్ 2026 నుండి 24 జనవరి 2027 వరకు కూడా ఆయన కొద్ది కాలం పాటు సింహరాశిలో సంచారం చేసి తిరిగి మళ్ళీ ఇదే కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ కర్కాటకం మీ రాశి నుంచి లెక్క పెట్టినట్లయితే 6వది అవుతుంది. కనుక 6వ రాశిలో అంటే 6వ ఇంట ఈ గురుడి యొక్క సంచారం ఉండటం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే దాని గురించి జ్యోతిషశాస్త్రం చెప్తూ, దారాపుత్ర విరోధశ్చ స్వజనే కలహస్థద చోరాగ్ని నృపభీతిశ్చ షష్టమస్తే భవేద్ గురౌ అంటూ 6వ ఇంట్లో కనుక గురుడి యొక్క సంచారం ఉన్నట్లయితే దారాపుత్ర విరోధం అన్నారు. దారా అంటే భార్య లేకపోతే భర్త ఎలా తీసుకోవాలి, పుత్రులు సంతానం వీళ్ళతో వైరుధ్యాలు ఎక్కువగా ఉంటాయి, మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయని అన్నారు. కారణం ఏమిటి? కుంభరాశి వారికి ధన కుటుంబ వాక్కారకుడు అనేటువంటి వాడు గురుడే. ఆయన పూర్తిగా పాపస్థానంలోకి వస్తున్నటువంటి కారణం చేత ఇంట్లో ఉండేటువంటి కుటుంబ కలహాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయి. భార్యాభర్తల మధ్యలో కావచ్చు, తల్లిదండ్రులకి సంతానంకి మధ్యలో కావచ్చు, ఈ తగాదాలు విభేదాలు పెరగడానికి ఆస్కారం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ చోరాగ్ని నృపభీతిశ్చ అనేటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పారు. స్వజనే కలహస్తదా అని కూడా అన్నారు. అంటే నా అనుకున్నటువంటి వారితోనే తగాదాలు బాగా పెరుగుతాయి, దొంగతనాలు అవ్వడానికి ఆస్కారం ఏర్పడుతుంది, లేదా వస్తువులు పోగొట్టుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది, అగ్ని ప్రమాదాలు ఉంటాయి. ఇంట్లో వంట వార్పు చేసుకున్నప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉంటూ ఉండాలి, లేదా చేతులకి ఏమైనా గాయాలు అవుతూ ఉండడానికి కానీ ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. అలానే నృపభీతిశ్చ అధికారుల నుంచి ప్రమాదాలు కొంచెం ఉంటాయి, కనుక అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ సెక్టార్లో మాకు పనులు ఉన్నాయనుకునేటువంటి వారు ఇంకాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. అనారోగ్య సమస్యలు ఏర్పడడానికి కానీ ఆస్కారం ఉంటుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు ఉంటాయి, చిన్న చిన్న మాటలే చిలికి చిలికి గాలివానగా మారడానికి గాను ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, సమయాన్ని ఊరికనే వృధా చేయడానికి కూడా ఆస్కారం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలు కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఇక్కడ అనారోగ్యాలు ముందు ప్రధానంగా జాగ్రత్తగా చూసుకోవాలంటే ఆరోగ్యం బాగానే చికాకు పెట్టడానికి ఆస్కారం ఏర్పడుతోంది. అలానే వృధా ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఖర్చులు అమాంతంగా పెరగకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి, లేదా వాటికి తగ్గట్టుగా ముందుగానే సేవింగ్స్ లాంటివి ప్రారంభం చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం కూడా మంచిది. ప్రతి దాంట్లో ఒక తొందరపాటు, ఒక ఆందోళన ఇట్లాంటివన్నీ కూడా పెరగడానికి ఆస్కారాలు కనబడుతున్నాయి. కనుక గురుడు 6వ ఇంట్లో సంచారం చేస్తున్నంత కాలం కొంత జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఒకరిని నమ్మడం కానీ లేదా అప్పు చేయడం కానీ ఎంత మాత్రం కూడా మంచిది కాదు. ఇక్కడ అప్పు చేసినట్లయితే అప్పులో నుంచి అప్పుగా అది వెళ్ళడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. అలానే ఒకరిని నమ్మినట్లయితే కనుక నమ్మక ద్రోహం ఉండడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. ఇంట్లో ఇబ్బందులు అనేటువంటి కొంచెం పెరుగుతాయన్నమాట. అశాంతి కూడా కాస్త ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. పిల్లల గురించి ఒక రకమైనటువంటి బెంగ ఉంటుంది. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఏం రావు, కానీ మీకు ఆ బెంగ పెరగడానికి ఆస్కారం ఏర్పడుతున్నాడు. ఇప్పుడు నా మాట వినట్లేదు, ఏమైపోతుందేమో, పిల్లవాడు చాలా దూరంలో ఉన్నారు, అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు, వీళ్ళందరినీ నేను చేయగలుగుతానో లేదో, నా బాధ్యతను నేను నెరవేర్చుకోగలుగుతానో లేదో, ఇటువంటి ఈ చింత, ఈ చికాకు, ఈ ఆవేశాలు, లేకపోతే ఈ బాధలు ఇవన్నీ కూడా బాగా పెరగడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఈ సమయంలో ఆస్తులు పంచుకోవడం కూడా అంత మంచిదైనటువంటి విషయం అవదు. ఈ సమయంలో కనుక ఆస్తులు పంచుకున్నట్లయితే నష్టపోవడానికి కూడా అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. తాకట్ల లాంటి వాటికి కూడా దూరంగా ఉండండి. మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, అప్పులు ఇవ్వటాలు, వ్యాపారాలు చేయడం అంటే అనుభవం లేనటువంటి వ్యాపారాలు చేయటాలు, ఇప్పటికే చేస్తున్న వ్యాపారాలు అయితే పర్వాలేదు, లేకపోతే ఫీల్డ్ మార్చుకునేటువంటి ప్రయత్నాలు చేయటాలు ఇట్లాంటివన్నీ కూడా ఇబ్బంది పడడానికి గాను ఆస్కారం కనబడుతుంది. కనుక వీటిలో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా స్వజనే కలహస్తద నా అనుకున్నటువంటి వారితో తగాదాలు విభేదాలు పెరుగుతున్నాయి కనుక బంధుత్వాలు బాంధవ్యాలు దెబ్బతినకుండా తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. క్షణికోద్రేకాలకి కోపతాపాలకి లోనే అనవసరమైనటువంటి కష్టాలు కొని తెచ్చుకోవద్దు. ఉద్యోగాలు పోవడానికి ఆస్కారం ఉంటుంది కనుక ఉద్యోగాల్ని జాగ్రత్త పరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలే తప్పవు ఈ సంవత్సరం ఈ యొక్క కుంభరాశి వారికి. ఇవన్నీ భయపెట్టడానికి చెప్తున్నటువంటివి కావు, జాగ్రత్తలు తీసుకోవడానికి మాత్రమే చెప్తున్నాను తప్ప ఎవరిని కూడా కంగారు పెట్టేటువంటి ప్రయత్నం నేనేమీ చేయట్లేదు. కొంతమంది కావాలని ఏం చెప్తున్నా అంటే ఇలా కంగారు పెడితే వీళ్ళ దగ్గరికి వస్తారు, జాతకాలు చెప్పించుకుంటారని చెప్పి ఇలా చేస్తున్నారు అంటున్నారు, కానీ నాకు అట్లాంటివి ఏం లేవండి. పరిహారం కూడా ఇక్కడ మీకు వీడియోలోనే చెప్పేస్తున్నప్పుడు ఇక మాకేమీ స్వలాభాపేక్ష ఇందులో ఉంటుందో మీరే చెప్పాలి.
ఇప్పుడు ఇంతకీ దీనికి ఏం చేయొచ్చు అంటే చక్కగా ప్రతినిత్యం కూడా గురుగ్రహ జపం చేసుకోవచ్చు, మీకు మీరుగానే చేసుకోవచ్చు హాయిగా. దీనికి పెద్దమైనటువంటి నియమావళి కూడా ఏం లేదు. ఉదయం పూట స్నానం చేశాక ఉతికిన బట్టలు కట్టుకొని హాయిగా కూర్చొని ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి గురుగ్రహ మంత్రాన్ని శివుణ్ణి గురువుగా భావం చేసి ప్రతినిత్యం కూడా 1000 సార్లు జపం చేసుకుంటూ ఉండండి, సరిపోతుంది. దాని తర్వాత యథావిధిగా మీ జీవనాన్ని మీరు సాగించుకోవచ్చు. మళ్ళీ ఇది తినచ్చు, ఇది తినకూడదు, పెళ్ళైతే బ్రహ్మచర్య నియమాలు పాటించాలి, అటువంటి నియమాలు ఏవి ఇంకా దీనికి ఉండవు. ఆ మంత్రం ఏమిటంటే ఓం జాం జీం జూం సం బృహస్పతయే స్వాహ. మళ్ళీ చెప్తున్నాను, ఓం జాం జీం జూం సం బృహస్పతయే స్వాహ. ఇలా మేము ఒకవేళ జపం చేసుకోలేము అనుకునేటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే వారు బ్రాహ్మణుల ద్వారా 16,000 గురుగ్రహ జపం చేయించుకొని శనగలు కేజింపావు దానం ఇచ్చినా కూడా చక్కటి ఫలితాలను పొందగలుగుతారు. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.